కూడా హైకోర్టు ప్రభుత్వం మాటల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హైకోర్టు హాజరుపరచమంది. ఒకవేళ పోలీసులు ఆ టార్చర్కి భయపడి అతను ఎక్కడికైనా పారిపోయి ఉంటే 29వ తేదీ రావచ్చు. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. సో దాన్ని మనం మిస్ చేయలేం, దాన్ని రూల్ అవుట్ చేయలేం, డిస్మిస్ చేయలేం. సో ఈ క్రమంలో అప్పటిదాకా మిస్సింగ్ కేసుగానే పరిగణలోకి తీసుకుంటే మరి హత్యాయత్నం కేసు ఆయన మీద ఎందుకు పెట్టారు, అండ్ ఎంటైర్ పోలీస్ స్టేషన్ మీద పెట్టకుండా కేవలం ఆయన ఒక్కరి మీద ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఇది $1 మిలియన్ క్వశ్చన్. ఎంటైర్ పోలీస్ స్టేషన్ మీద కనుక పెడితే, మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక పోలీస్ స్టేషన్ మీద బిర్యానీ తినిపించినారని ఎంటైర్ పోలీస్ స్టేషన్ మీద పెట్టినందుకు అందరూ సస్పెండ్ అయిపోయారు. మరి అలాంటప్పుడు ఇలాంటిదే ఇక్కడ కూడా పెట్టుంటే, అసలు ఆ సమయంలో విధుల్లో లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే రావు గారు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి, మేము అక్కడ లేము, జరిగింది ఇదని చెప్పే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకున్నది పోలీస్ డిపార్ట్మెంట్? ఎవరిని కాపాడటానికి తప్పెవరిది, తప్పించేది ఎవరిని? ఇప్పుడు ఇదంతా కూడా ఇంకొక వర్షన్ వినిపిస్తోంది. అసలు ఈ వ్యవహారంతో నాగరాజుకి సంబంధం లేదు, ఆయన అది టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఆధ్వర్యంలో జరిగింది, టాస్క్ ఫోర్స్ కంప్లీట్గా పోలీస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో నడిచేది, వాళ్ళు ఎవరికి ఆన్సరబుల్ కాదు, జమేదారీ కాదు. మరి అంటప్పుడు సిఐ నాగరాజ్ పేరు ఎందుకు వాడేశారు? ఆల్రెడీ ఆయన ఖాతాలో ఒక 100-150 ఇలాంటి విధుల్లో నిర్లక్ష్యం వహించిన నేరాల జాబితా ఉందని అందరూ భావిస్తున్నారు కాబట్టి దాంట్లో వేస్తే అందులో కొట్టుకుపోతుందని భావించారా? నాగరాజు ఎందుకు మౌనంగా ఉన్నారు? వీటన్నిటికీ సమాధానాలు ఈరోజు రావాలి. ఈ అంశానికి సంబంధించి బిగ్ డేబెట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు. నమస్తే సురేంద్ర నాయుడు గారు. జనసేన అధికార ప్రతినిధి తిరుత్తణి వేణుగోపాల్ గారు, చాలా రోజులైంది వేణుగోపాల్ గారు. అండ్ అలాగే మొయినుద్దీన్ గారు వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి. అండ్ మస్తాన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ సురేంద్ర నాయుడు గారు, చాలా ట్విస్టులు ఉన్నాయండి ఇందులో. మీకు ఒక హాలీవుడ్ మూవీ చూసినట్టు అబ్బాయి మిస్సింగ్, సరే మిస్ అయిన తర్వాత ఏమో సిఐ గారి మీద హత్యాయత్నం కేసు పెట్టారు. సస్పెన్షన్ వరకు అంటే విధుల్లో నిర్లక్ష్యం కాబట్టి సస్పెన్షన్, ఎందుకంటే ఆయన కస్టడీలో ఆ పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉన్న వ్యక్తి మిస్ అయ్యాడు కాబట్టి మిస్సింగ్ కేసు, విధుల్లో నిర్లక్ష్యం, సస్పెన్షన్. హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టారు? అండ్ నిన్న ఆయన చూసారా, ఆయనకి అంత అపారమైన మద్దతు, అంటే జనహృదయాన్ని చొరగొన్నాడు నాగరాజు. ఒక రకంగా చూస్తే ఆయన ఇంటి దగ్గర చాలామంది స్వచ్ఛందంగా ప్రజలు వచ్చేసి నాగరాజుని అరెస్ట్ చేయదు. ఇది మనం ఎప్పుడో చూసాం గతంలో. ఒకసారి తెన్నేటి కృష్ణప్రసాద్ పోలీస్ కమిషనర్గా ఉన్నప్పుడు విజయవాడలో ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే ఇలాగే అప్రోర్ వచ్చింది. అప్పుడు ఈ సోషల్ మీడియాలు ఇంత అడావిడి లేదు కాబట్టి పేపర్లు చదివేవాళ్ళం. అండ్ చాలా ఇద్దరు సురేంద్ర బాబు గారు విజయవాడ పోలీస్ కమిషనర్, రౌడీ షీట్లను రాళ్ళతో కొట్టి చంపడున్నారు. అప్పట్లో పెద్ద సంచలనం అయింది. ఆయన ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇదే రకంగా. అలాంటిది ఒక సిఐ స్థాయి అధికారికి కూడా ఇంత అపూర్వమైన ప్రజాస్పందన వస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది. సురేంద్ర నాయుడు గారు, మీరేమంటారు? వాసుదేవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. వాసుదేవన్ గారు, నేను కొంతసేపు పార్టీని పక్కన పెట్టిన నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను. ఎందుకంటే సమాజంలో చీడ పురుగులు అనేటివి ఉంటాయి. ఆ సమాజంలో ఉన్నటువంటి చీడ పురుగుల్ని ఏరి పక్కన పారేయాల్సినటువంటి బాధ్యత మీలాంటి జర్నలిస్టుల మీద, మాలాంటి నాయకుల మీద, పోలీస్ యంత్రాంగం మీద ఉంటది. ఇప్పుడు ఈయనేమన్నా స్వతంత్ర సమరయోధుడా అండి? వాసుదేవన్ గారు, నేను అడుగుతున్నా, ఎవరి గురించి మీరు మాట్లాడేది? అదే డెత్ అయినాడు, మిస్సింగ్ అండి. డెత్ అనే మాట నేను అంగీకరించను. 29వ తారీఖు వరకు మిస్సింగ్ కింద లెక్క. కృష్ణ అతని పేరేంటి పేరు? సాయికృష్ణ మిస్ అయ్యాడు అన్నారు కదా. అతనేమన్నా స్వతంత్ర సమరంలో పోరాటం చేసి తెర్ర దొరలను ఎదిరించి నిలబడి గుండెలు అడ్డుపెట్టి నిలబడినటువంటి ఒక హీరోదాతుడా? ఆయన గురించి ఇంత రాద్ధాంతం అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. వాసుదేవన్ గారు, నేను అడుగుతా, ఈ రోజు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు, ఉత్తరప్రదేశ్ సీఎం. యోగి ఆదిత్యనాథ్ అక్కడ రౌడీ షీటర్లుగా ఉన్నటువంటి వాళ్ళని, సంఘ విద్రోహ శక్తుల మీద విరుచుకుపడ్డాడు. బ్రాహ్మిన్స్ అక్కడ కులాన్ని చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ అక్కడ చాలా మంది బ్రాహ్మణ్ సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు రౌడీ షీటర్లుగా రకరకాలుగా ఉన్నారు. వాళ్ళందరి మీద విరుచుకుపడ్డాడు. ఎందుకు విరుచుకుపడ్డాడు? రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి, క్షీణిస్తున్నాయి, ఈ విధంగా ఉంటే రాష్ట్రాల్లో పరిస్థితులు ఇబ్బందిగా ఉంటుందని విరుచుకుపడ్డాడు. అక్కడ ఎవడో వచ్చి ర్యాలీ చేయలేదే. ఈయన స్వయాన యూపీ సీఎం
క్షత్రియ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఈ క్షత్రియ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి మా బ్రాహ్మణ్స్ మీద దాడి చేశారు అని చెప్పి వాళ్ళందరూ వచ్చి ర్యాలీలు చేయాలా, నిరసన చేయాలి కదా, ఢిల్లీలో వచ్చి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలి కదా, లేదంటే యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందర నిరసనలో ధర్నా చేయగలరా? ఒక పద్ధతి పాడు ఉన్నది. కులానికి ఆపాదిస్తారు. ఎందుకండి ఒక దొంగని, దోపిడీదారుణ్ణి ఒక 100 కేసులు ఉన్నాయి అతని మీద, అతని మీ కులానికి ఆపాదిస్తారేంది నాకు అర్థం కాల. రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే కులము, మతము ఇవి అవసరమా? వాగ్దేవన్ గారు, నేను అడుగుతా, ఈరోజు మీరు ఇందాక చెప్పినట్టు కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా ఉమేష్ చంద్ర ఐపీఎస్ సింహ స్వప్నం ఇదే కడప జిల్లాలో పనిచేశారు. అలాంటి అదేవిధంగా సురేంద్ర బాబు మీరు చెప్పినట్టు రాళ్ళతో కొట్టండి అన్నాడంటే ఎందుకు కొట్టాలన్నారు? అందరిని కొట్టమన్నారా? వాగ్దేవన్ గారు మిమ్మల్ని ఏమైనా కొట్టమన్నారు? నన్ను ఏమైనా కొట్టమన్నారా? లేకపోతే పెద్దలు విశ్లేషకులు మస్తారావుని ఏమన్నా కొట్టమన్నారా? రాళ్ళ సంఘ విద్రోహ శక్తులు కొట్టమని చెప్పినారు. సంఘ విద్రోహ శక్తులు ఆ విధంగా పెట్టేయకపోతే ఈ సంఘంలో శాంతి పద్ధతులు ఎలా ఉంటాయి? అందుకే కదా కొట్టమన్నారు. ఈ రోజు అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ రోజు ఎంతమంది నిరసన తెలిపారు ప్రజలందరూ. ఈరోజు నాగరాజుని కూడా అండి కృష్ణలేంగ బొమ్మని చెప్పండి. వాగ్దేవన్ గారు, నేను అడుగుతా, మన ప్యానల్లో ఉండే వాళ్ళందరూ కలుస్తాం, మన 99 ఛానల్ తీసుకెళ్తాం సాక్షిగా, కృష్ణలంకలో ప్రతి ఇంటికి వెళ్దాం. నాగరాజు గారు అక్కడ పిఎస్ పరిధిలో బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎంత మేలు జరిగింది అక్కడ, రౌడీ షీటర్లు తోక ముడిశారా లేదా అనేది ప్రజాభిప్రాయం సేకరిస్తాం. ఎందుకండి కులాన్ని ముందుకు తీసుకొస్తారు? ఎందుకు కులాన్ని ముందుకు తీసుకొస్తారు? మతాన్ని ముందుకు తీసుకొస్తారు? వాగ్దేవన్ గారు, కసప్ ఒకడు ఉన్నాడు కదా, బొంబాయిలో దాడులు జరిగితే కసప్ ఉన్నాడు చూడండి, ఆ కసపు కూడా అడ్డం పడేటట్టున్నారు వీళ్ళు. కసపు కూడా మావాడే, కసపుని శిక్షించద్దండి, మా కులానికి మా మతానికి సంబంధించిన వాడు అని కూడా మాట్లాడేటట్టున్నారు వీళ్ళని వదిలేస్తే. ఇది కరెక్టా? మీరు కూడా ప్రభుత్వం కూడా సురేంద్ర నాయుడు గారు, ప్రభుత్వం కూడా మొహమాటాలు వదిలేయాలి కదా. యోగి ఆదిత్యనాథ్ లాగా ఎందుకు వ్యవహరించట్లేదు? ఏ మొహమాటాలు వస్తున్నాయి? నేనేమంటున్నా అంటే, నేను బాధగా చెప్తున్నా, బాధతో చెప్తున్నా, ఇలాంటి వాటి మీద ఉప్పు పాదం పెట్టాలా? ఏదైతే యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ పెట్టాడో బుల్డోజర్ పెట్టాలండి. ఎవడైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో, ఎవరైతే జనజీవన స్రవంతిలో కలవకుండా జనాలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద బాబు గారు బుల్డోజర్ పెట్టాలి. బుల్డోజర్, వాడి ఇంటికి బుల్డోజర్ పోవాలి. బుల్డోజర్ పోతే అప్పుడు ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతులు క్షీణించుకున్నా ఉంటాయి. మనం ఈ విధంగా చూసి చూడనట్టు ఆ కులం వాళ్ళు ఏమనుకుంటారేమో, ఈ కులం వాళ్ళు ఏమనుకుంటారేమో, ఈ మతవాడు ఏమనుకుంటాడేమో, ఆ మతవాడు ఏమనుకుంటాడేమో అంటే రేపు కసపు లాంటి వాళ్ళు ఇంకొకరిని తీసుకొస్తారు. కసపు లాంటి వాళ్ళు ఇంకొకరిని తీసుకొచ్చి కోత కోసేస్తారు. అప్పుడు కూడా మనం ఇలానే ఉంటామా? వీడు పార్టీ వీడు చేసుకుంటా పోతారండి, గంజాయి ట్యాక్సీలు వస్తారండి, రోడ్డు మీద రప్ప అనేసి గొడ్డలు ఎత్తుకొని తిరుగుతారండి, కత్తులు ఎత్తుకొని తిరుగుతారండి. తిరిగితే మనం వదిలేస్తాం కులాన్ని చూసి, మతాన్ని చూసి. ఎందుకు కులాన్ని ఆపాదిస్తున్నారు? ఇప్పుడు అతను మిస్ అయిన క్యాండిడేట్ ఏ కులవతనైనా కానీ, ఏ మతమతనైనా కానీ అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు అతను ఆ విధంగా జరిగింది ఇవన్నీ సురేంద్ర నాయుడు గారు వ్యక్తిగత అభిప్రాయాలా, తెలుగుదేశం పార్టీ అభిప్రాయాలా అనేది ఆలోచించాలి కదా సురేంద్ర నాయుడు గారు? ఇవన్నీ సురేంద్ర నాయుడు గారి వ్యక్తిగత అభిప్రాయాలా, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా అభిప్రాయాలా? అదే నేను ముందుగా ఒక మాట చెప్పా, నా పార్టీ అభిప్రాయము సెకండ్ ఒపీనియన్ లో చెప్తా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్, ఒకసారి వ్యక్తిగత అభిప్రాయంగా తిరుత్తని వేణుగోపాల్ గారి దగ్గర ఫైనల్ గా నేనేమంటానంటే, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అన్నా ఉందండి, కులాలని, మతాలని, వర్గాలని ఎప్పుడైతే పక్కన పెడతారో అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అట్లా లేకుండా ప్రతిదానికి ఎవడో ఒకడు తెచ్చాడనుకోండి, లేదు ఎవడో ఒకడు మిస్ అయ్యాడనుకోండి, వారి కులాన్ని, మతాన్ని ఆపాదిస్తే చాలా ఇబ్బందులు. అందుకనే నేను బాబు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, యోగి ఆదిత్యనాథ్ లాగా బుల్డోజర్ రావాలండి.
Right. ఎవడైతే సంఘ విద్రోహ శక్తి ఉన్నాడో వాడి ఇంటి ముందుకు మరుసరోజు బుల్డోజర్ వెళ్తే అన్ని సెట్ అయిపోతాయి, లేకపోతే సెట్ కావు. రైట్ అండి. ఒకసారి తిరుతని వేణుగోపాల్ గారి దగ్గర కన్నా మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అభిప్రాయం ఎందుకంటే అంత వెన్నులా వస్తుంది, అదేమన్నా రాజకీయ నాయకుడు ఆయన ఏమన్నా? రైట్. ఒక నాగరాజు గారి సిఐ రాజకీయ నాయకుడు ఏం కాదు కదా. సురేంద్ర నాయుడు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మళ్ళీ రెండో విడతలో మాట్లాడుతురు కానీ ఒకసారి వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం. ఆఫీసర్ మనకు ఉండాలని ఎందుకు చెప్తున్నారు? రైట్. ఎందుకు చెప్తున్నారు? ఆయన మంచి చేశాడనే కదా. వద్దాం, మళ్ళీ వద్దాం. మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి. వేణుగోపాల్ గారు ఏంటి సార్ ఈ కులం గోలు ఎందుకండి? ఇప్పుడు ఆయన ఎవరు అడిగారు? మీ నాయకుడు, మీ అధినేత వచ్చి ఆయన కులానికి మతానికి అబవ్ వెళ్ళిపోయారు. ఆయన హైలీ ఎస్టీమ్డ్ క్యారెక్టర్, ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న ఒక నాయకుడు. ఆయన ఎందుకు ఈ వైసీపీ వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి ఆ కులం గురించి ఆయన అసలు రెస్పాండ్ కాకూడదు, అవసరం లేదు. మీకేదైనా దిశానిర్దేశం చేసుకుంటే చేసుకోండి. బట్ ఆయన మాటల్ని ఎందుకో మీ నాయకులు ద్వితీయ శ్రేణి నాయకత్వం ప్రాపర్గా అర్థం చేసుకోవట్లేదనే బాధ, వేదన కాకినాడలో ఆయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. సరే, ఆ క్రిమినల్ అనే అతను ఎవరు? గాదె సాయికృష్ణ క్రిమినల్, అతను కాపు సామాజిక వర్గం. మీరెందుకు భుజాలు తడువుకొని ఇప్పుడు దాని గురించి పదే పదే మాట్లాడాల్సిన వైసీపీ వాళ్ళు అంటారండి, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు అంటారు. అవసరమా? అది దాని గురించి ప్రస్తావన చేసి మిమ్మల్ని మీరు బిలీట్లు చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆయన వ్యక్తిత్వం వేరు. ఆయన కులాలకి మతాలకి అతీతంగా ఎదిగిన నాయకుడు. మీకు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు, మీకు తెలిసే ఉంటుంది. మైకేల్ జాక్సన్ తర్వాత అత్యంత పాపులారిటీ ఉన్న సెలబ్రిటీ పవన్ కళ్యాణ్. ఆయన ఇలాంటి అంశాల్లో మరి ఎందుకని అంటే ఆయన ఆవేదన, గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదన దృష్ట్యా అలా మాట్లాడి ఉండొచ్చేమో కానీ. అండ్ ఇంకోటి, తాపకి నేనే హోమ్ మినిస్టర్ అయితే గనక అవసరం లేదు కదా. హోమ్ మినిస్టర్ ఉన్నారు, వారు చూస్తారు, వారికి కేటాయించిన విధులు ప్రకారం వారు పోతారు, సీఎం గారు చెప్తారు, వెళ్తారు. ఇట్స్ ఎ కలెక్టివ్ డెసిషన్. నేను సీఎం గారికి కూడా చెప్పను, అది దట్ ఈస్ అప్ టు యూ. మీరు క్యాబినెట్లో మాట్లాడుకోండి. బయట ఇలాంటివన్నీ మాట్లాడడం ద్వారా రాంగ్ సిగ్నల్ వెళ్ళటం లేదా? ఆయన అసలు ఆయన్ని కులం దృష్టి ఎవరు చూడరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ని కులానికి మతానికి అతీతంగా ఎవరో ఒక క్రిమినల్ కోసం వచ్చి ఆయన నిలబడి మాట్లాడాల్సిన అవసరం అయితే ఆయనకి లేదు. 100% దాన్ని నేను సమర్థిస్తాను. మాట్లాడచ్చండి, మిమ్మల్ని అడిగింది. మీకు అదేవిధంగా ప్యానల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, 90 ప్రేక్షకులందరికీ శుభోదయం, నమస్కారం. వాసుదేవన్ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చి పదే పదే వైఎస్ఆర్సీపీ ఏదైతే ఒక సభ పెట్టుకునేసి పవన్ కళ్యాణ్ దుర్భాషలాడుతూ పవన్ కళ్యాణ్ కులానికి ద్రోహం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ బుధాలం వస్తున్నాడు, బానిస బతుకుతున్నాడు అని చెప్పి పదే పదే ఏదైతే